హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. చూడండి, ఈరోజైతే మనం ఐస్‌లో అయితే చేసేసుకున్నాం. లిటిల్ కిచెన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. నేను మీ రజనీనండి. చూడండి, ఇలా అయితే తీసేసుకోండి. ఐస్ అయితే తీసేసుకొని నీట్‌గా అయితే వాష్ చేసేయండి 2 సార్లు. ఇలా అయితే పెట్టేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. పాలు అయితే కాసేసుకుందాం. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాం. ఇలా మీగడ అయితే కట్టించేసుకోండి బాగా పర్ఫెక్ట్‌గా. చూడండి ఎంత దలసరిగా కట్టిందో, చాలా టేస్టీ అండి. యాలక్కాయ పొడి, పంచదార పోతే ఒక బౌల్ తీసుకోండి. వెనిలా ఎసెన్స్ మిక్సీ బౌల్ తీసుకోండి. నేను 1 లీటర్ పాలు అయితే తీసుకున్నా, కాసేసుకున్నా. చూడండి, ఇలా అయితే మిక్సీ బౌల్లో మొత్తం మీగడతో సుద్దా మొత్తం వేసేసుకోండి. యాలక్కాయ పొడి వేసేసుకోండి, పంచదార కూడా వేసేసుకోండి. మొత్తం మిక్సీ అయితే పెట్టేసుకుందాం. మీగడైతే అస్సలు తీయకూడదండి, మొత్తం వేసేసుకోవాలి. ఇందులోనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, వెనిల్లా ఎసెన్స్ అయితే మీకు కావాల్సినంత వేసుకోండి. నేనైతే 3 డ్రాప్లు వేస్తానండి. మిక్సీ అయితే పెట్టేద్దాం. చూడండి, ఇలా అయితే మిక్సీ అయితే పెట్టేసుకోండి. చూడండి, వెన్న అయితే ఎలా వచ్చేసింది కదా పర్ఫెక్ట్గా. అస్సలు వెన్న తీయకండి. మళ్ళీ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి. చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. వెన్నతోనే వేసేయండి. ఇలాగా వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. వెన్న తీసేస్తే టేస్ట్ ఉండదండి, పిల్లలు కూడా ఇష్టంగా తినరు. ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. చూడండి, మొత్తం కరిగించేద్దాం స్టవ్ మీద అయితే. ఇప్పుడు మొత్తం కరిగిపోవాలండి. కొంచెం లైట్గా వేడి చేస్తే చాలు, మొత్తం కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ కలర్ కావాలితే వేసుకోవచ్చండి, లేకపోతే గిఫ్ట్ చేసేయచ్చు. చూడండి, ఇలాగైతే కరిగించేసుకోండి. గోరువెచ్చని చేస్తే చాలు, మొత్తం కరిగిపోతుంది. చూడండి ఎలా అయితే కరిగిపోతుందో. వెరీ టేస్టీ అండి, హెల్త్ కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా అయితే వేడి చేసేయండి. చూడండి, మొత్తం కరిగిపోయింది కదా. ఎక్కువ వేడి వద్దండి అసలు. కరిగిన తర్వాత దించేసుకోండి. చూడండి, ఇప్పుడైతే దించేసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా కరిగిపోయింది. ఎక్కడా లేదు చూడండి, కొంచెం కూడా వెన్నలేదు, మొత్తం కరిగిపోయింది. ఐస్ క్యూబ్ అయితే తీసేసుకోండి. చూడండి, అన్ని క్యాప్లు అయితే తీసేయండి మొత్తం. పాలు అయితే నీట్గా కలిపేసుకుని ఇప్పుడైతే అన్నిటిలోని ట్రాన్స్ఫర్ చేసేయండి. మొత్తం అన్నీ ఫుల్ చేసేసుకోండి. మీకు ఎన్ని కావాలితే అన్ని ఒకసారి హాఫ్ పోసుకోండి. ఎందుకంటే మీగడంతా పైనే ఉంటుంది కదా, అన్ని బౌల్లోకి మీగడ రావాలండి. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ ఇది కూడా ఫుల్ చేసేసుకుందాం అన్నీ కూడా. అన్నీ హాఫ్ పోసుకోండి, తర్వాత ఫుల్ చేసేయండి మళ్ళీ. టేస్ట్ అన్నిట్లో ఒకేలా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిక్కటి పాలు ఉండాలండి. మీకు ఐస్ గట్టిగా రావాలంటే వాటర్ పోసుకోండి, స్మూత్గా ఉండాలంటే చిక్కటి పాలు. ఇలా అయితే అన్నీ ఫుల్ చేసేయండి. ఫస్ట్ హాఫ్ పోసాం కదా, మళ్ళీ ఫుల్ చేసేయండి అన్నీ కూడా. చూడండి, ఇలా అయితే మొత్తం ఫుల్ చేస్తాం కదా, ఇప్పుడు క్యాప్లో అయితే పెట్టేసుకుందాం అన్నీ కూడా. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే అన్నీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేయండి. చూడండి, ఇలా ఫుల్ చేసేసాం కదా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటాయి.
వెరీ టేస్టీ. ఇప్పుడైతే చూడండి అంతా రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్‌లోంచి అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి చూసేద్దాం. ఒకటైతే తీసేసుకోండి. ఎలా వచ్చినాయో చూసేద్దాం. చూడండి. కొంచెం లైట్‌గా అయితే ఇలా ప్రెస్ చేసుకోండి. కొంచెం గాలాడాలి. కొంచెం కూల్ తగ్గాలి. కూల్ తగ్గిన తర్వాత అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. చాలా చాలా టేస్టీ. సూపర్. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా! మీ ఇంట్లో కూడా పిల్లలుంటే ఇలా అయితే చేసేసుకోండి. పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేస్తాయి. వెరీ వెరీ టేస్టీ. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మొత్తం మిల్క్. చాలా బావుంటుంది. చాలా స్మూత్‌గా ఉంటుంది. మీకు ఐస్ గట్టిగా రావాలంటే హాఫు పాలు, హాఫు వాటరు ఇలా అయితే వేసుకోండి. టేస్ట్‌కి తగ్గట్టు పంచదార, యాలక్కి పొడి, వెనిల్లా ఎసెన్స్ ఇలా అయితే చేసేసుకోండి. చాలా టేస్టీ, చాలా బావుంటాయి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. మధ్యాహ్నం పూట అయితే భోజనం అయిన తర్వాత అయితే తీసుకోండి. చాలా బావుంటుంది. వేడి వేడి రైస్ తిన్న తర్వాత చల్లగా ఐస్ అయితే తీసేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. చూడండి వెరీ టేస్టీ అండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్ అండి. బై బై ఫ్రెండ్స్. బాయ్ అండి.